దేశవ్యాప్త ఉద్యమంగా ఉక్కు పోరాటం. భారతదేశ వ్యాప్తంగా ఉక్కు పోరాటం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అన్ని ప్రజా సంఘాలు కలిసి చేస్తున్న ఉద్యమం దేశవ్యాప్త ఉద్యమంగా మారుతుందని జాతీయ ప్రజా ఉద్యమాల వేదిక నాయకురాలు, ప్రముఖ పర్యావరణ ఉద్యమకారిణి మేధా పాట్కర్ అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లోని ఐఎఫ్టియు, ఏఐకేఎంఎస్, పిఓడబ్ల్యూ, పీడిఎస్యు, ఎంఎన్ఎస్ఎస్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 6 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గాజువాకలోని వినాయక నగర్ ఓపెన్ ఆడిటోరియంలో అక్టోబర్ 30న జరిగిన బహిరంగ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. స్టీల్ ప్లాంట్ వస్తే తమ భవిష్యత్తు, తమ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని ఎంతోమంది రైతులు తమ భూములను త్యాగం చేశారని మేధా పాట్కర్ గుర్తు చేశారు. నేడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్తో పాటు దేశంలోని ప్రభుత్వ రంగ పరిశ్రమలను, దేశ సంపదను కార్పొరేట్లకు అమ్మకానికి పెట్టిందన్నారు. మనం చేస్తున్న ఉద్యమం ద్వారా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపడమే కాకుండా దేశాన్ని కూడా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని వారన్నారు. నెహ్రూ కాలంలో ఏదైనా ప్రభుత్వ ఒప్పందం ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జరిగేదని, ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ఒప్పందాలు జరుగుతున్నాయని, ఇది చాలా ప్రమాదకరమని మేధా పాట్కర్ అన్నారు. పోస్కో, వాల్మార్ట్ ఆ కోవకు చెందినవేనని, అందుకే పోస్కోను ఒడిశా ప్రజలు అడ్డుకున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను భయపెట్టి వాటి నుంచి పోర్టులను తీసుకొని అదానీ సంస్థలకు అప్పజెప్పుతోందని, ఆ విధంగానే గంగవరం పోర్టు అదానీ పరమైందని అన్నారు. ఐఎఫ్టియు జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ అపర్ణ మాట్లాడుతూ, ధైర్య పోరాటాలతో ముందుకు సాగినప్పుడే విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోగలుగుతామని తెలిపారు. సభకు ఐఎఫ్టియు ఏపీ అధ్యక్షులు పి ప్రసాద్ అధ్యక్షత వహించారు. అన్ని ప్రజా సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, ట్రేడ్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ, ఉద్యమ బలోపేతానికి మరింత పట్టుదలతో పోరాటాన్ని విశాల సమరశీల పోరాటంగా ముందుకు తీసుకుపోవాలన్నారు. పురవీధుల్లో సాగిన ర్యాలీలోనూ బహిరంగ వేదికపైన అరుణోదయ కళా ప్రదర్శనలు వేలాది జనానికి ఉద్యమ ఉత్తేజాన్ని అందించాయి. ఆ దృశ్యాలను, ప్రసంగాలను, చిత్ర మాలికను అరుణోదయం మీకు అందిస్తుంది. అవే మీరు వీక్షిస్తున్నారు. చూడండి, వినండి, స్పందించండి. ధన్యవాదాలు. మీ సన్నశక్తి రాజశేఖర్, అరుణోదయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకుడు. Whether it comes from Jharkhand, Chhattisgarh or Orissa. And yet, we have to really think of not just this plant, but every public sector corporation, company that has been filling the state exchequer, but today that is being sold out to this handful of billionaires. Start with A and A. It is Adani, Ambani and Ambani, but it is also Jindal, Mittal, Birla and Tata. And these are those handful of billionaires who have made huge profits even during lockdown and pandemic. So चाय बेचने वाले देश बेचने निकले हैं, ये समझना जरूरी है. Whether it is railway, ports or airports, everything is being snatched away. Snatched away from whom? किसके हाथ से छीन ले रहे हैं? हमारे हाथ से छीन ले रहे हैं. ये सार्वजनिक संपदा है, ये पब्लिक प्रॉपर्टी है, ये मोदी जी की जागीर नहीं, ये जागीर नहीं, धरोहर हमारी. और हमारे श्रमिक, हमारे कार्मिक जो श्रमजीवी हैं, हम आंदोलन जीवी हैं, पर श्रमजीवी जो खून पसीना बहाते हैं, they give their sweat and blood, not just their land and water and fish and minerals underneath, and that really creates
not just a corporation, production, distribution, and every service in this country. Whether organized or unorganized as they call us, they are really unprotected, not unorganized. We met the Nirvasitas, Appa Rao and others, the women in Karnavani village and also at the Dharna site. For the brave struggle which they are fighting against the sale of Vishaka to private hands, which has been announced by the government. Comrades, I wish to make few points regarding this struggle, its significance, and what the future is going to hold in front of us, which makes the success of such struggles imminent and necessary. First, Vishaka is not the first public sector which has been put up for privatization by the Modi government. Rather, the Modi government has announced that the entire public sector is up for sale or closure. Many concrete steps have been taken in several industries, especially the ordnance sector, to put this plan into action. And in that context, the workers of Vishaka and all forces which have come forward to save Vishaka Steel, they are fighting a great patriotic battle. It is as big a patriotic battle as is being fought by the farmers of India who have camped at the borders of the capital. It is as great a patriotic answer to the false slogans, the pseudo slogans of nationalism which are being advanced by the central government, the Modi government, while it sets out to sell the country into the hands of corporate, chiefly foreign corporate. Yes, Ambani, yes, Adani, but yes also POSCO, yes also so many European and American multinationals. POSCO itself, for all its South Korean name, is ultimately an American funded and based company. The fight that you are fighting here has its roots not only in the massive struggle to set up the Vishaka plant, which brought on agenda 32 martyrdoms, but also companies were chased away, many of them. కోటి జనాభాకి చేరబోతున్నటువంటి విశాఖ నగరం ఈరోజు ఇది ఒక ప్రధానమైన ఎజెండాగా తల్లడిల్లుతూ ఉన్నది. ఈనాడు ఒక కవి రాశాడు, విశాఖలో విశాఖ అని ఒక కవిత. విశాఖ ఘన చరిత్రని, ఉజ్వల సన్నివేశాన్ని, గతాన్ని ప్రశంసిస్తూ ఆ కవి రాశాడు. శ్రీ మాటల్లో కవివో కవివో సవివో మా రవి, నీవు రాసిన కవిత విశాఖ ఉత్సవ చరిత్ర. కానీ ఇవాళ విశాఖ ఏమవుతుంది? అవును, ఒకనాడు యంత్రభూతాల కోరలు తోగిన శ్రమజీవులతో కూడిన ఈ నగరం ఇవాళ ఆర్థిక ఉగ్రవాద భూత ప్రేతాల నగరంగా మారిపోయింది. అవును, ఇవాళ ఆర్థిక ఉగ్రవాదం రాజ్యమేరుతుంది. గాంధీ పుట్టిన గుజరాత్ ఇవాళ ఆర్థిక ఉగ్రవాద కేంద్ర పాలనకి ఒక న్యూక్లియస్గా మారి ఢిల్లీకి చేరిందని. గాంధీ రాజకీయాలు ఏమైనా, ఆయన అహింస లేదా శాంతి అనే దాంతో ఎవరు ఏకీపించకపోయినా ఆనాడు విశాఖపట్నంతో సహా భారతదేశం ఆయన తిరిగి ఒక జాతీయోద్యమ భావనని ఏర్పరచాలి. ఆయన పోరాట ఎత్తుగడలు ఏవైనా వాటితో మాకు ఈ విభేదాలు ఉన్నప్పటికీ, కానీ అక్కడే ఒక ల్యాబొరేటరీగా ఆర్థిక ఉగ్రవాదం రాజకీయ
చక్రవర్తి 7.5 సంవత్సరాల కాలంలో ఇవాళ ఈస్ట్ ఇండియా స్థానంలో వెస్ట్ ఇండియాగా మార్చివేసింది. ఎక్కడో 16వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చి కొల్లగొడితే 200 ఏళ్ళు పరిపాలన వలస పాలనకి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర మనకుంటే, భారతదేశంలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న గుజరాత్ రాష్ట్రంలో అంబానీ అదానీ లాంటి వాళ్ళని ఇవాళ భారతదేశంలో ఆర్థిక ఉగ్రవాద వ్యవస్థని నెలకొల్పుతున్నారు. మొత్తానికి పెట్టుబడిదారీ విధానం స్థానంలో ద్రవ్య పెట్టుబడిదారీ విధానం ఎదిగిన తర్వాత పాతకాలపు శ్రమదోపిడీ వ్యవస్థ స్థానంలో ఆర్థిక ఉగ్రవాద వ్యవస్థ ఇవాళ ఉనికిలోకి వచ్చింది. అదే ఇవాళ రాజకీయ ఉగ్రవాదాన్ని కూడా సృష్టించింది. ఎక్కడుందో ఉగ్రవాదం? ఏదే పార్టీ సభలలోనో కాశ్మీర్లోనో సరిహద్దుల్లోనో కాదు చూడాల్సింది, ఢిల్లీ హస్తినాపురం పీఠంలోనే ఉగ్రవాద. It is Adani, Ambani and Ambani, but it is also Jindal, Mittal to Birla and Tata. And these are those handful of billionaires who have made huge profits even during lockdown and pandemic. So चाय बेचने वाले देश बेचने निकले हैं, ये समझना जरूरी है. Whether it is BSNL or BPCL, whether it is railway, ports or airports, everything is being snatched away. Snatched away from whom? किसके हाथ से छीन ले रहे हैं? हमारे हाथ से छीन ले रहे हैं. ये सार्वजनिक संपदा है, ये पब्लिक प्रॉपर्टी है, ये मोदी जी की जागीर नहीं, ये जागीर नहीं, धरोहर हमारी है. और हमारे श्रमिक, हमारे कार्मिकल जो श्रमजीवी है, हम आंदोलन जीवी हैं, और श्रमजीवी जो खून पसीना बहाते हैं, they give their sweat and blood, not just their land and water and fish and minerals underneath, and that really creates not just a corporation, but production, distribution and every service in this country. Whether organized or unorganized as they call us, they are really unprotected, not unorganized. We met the Nirvasita, Appa Rao and others, the women in Karnavani village and also at the Dharna site. And they were in tears. They were so-called unprotected sector, not just unorganized. 95% of the working class in this country is called as unorganized. But you all know that even in the steel plant and such big corporations, there are not all permanent workers, they are contract laborers as well. And today, when these plants, these centers of production, which were supposed to be the sources of employment generating industrialization was the goal and the vision. But today, those are facing assaults. This assault is of the policy which is globalization, liberalization and privatization based. That started in